మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట అచ్చంపేట గ్రామ శివారులో ఫార్మా పరిశ్రమ నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజలు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. హకీంపేట అచ్చంపేట గ్రామాల మధ్య ఎలాంటి ఫార్మా పరిశ్రమ నిర్మాణం చేయవద్దని, ఫార్మా పరిశ్రమ నిర్మాణం చేస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని, పర్యావరణం దెబ్బతింటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. శివారికి ఫార్మా కంపెనీ అంటే ఒక కెమికల్ కంపెనీ వాళ్ళు పరిశీలన కోసం రావడం జరిగింది. ఆ విషయం తెలిసింది. దాన్ని ఏ రకమైన అధికార దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పడానికి మేమందరం వచ్చినాం. ఫార్మా కంపెనీ కాకుండా గ్రౌండ్ వాటర్ ఒకటి, కంట్రోల్ ఒకటి, జేసీ గారు ఒకటి, ఎంఆర్ఓ గారు, స్థానిక అధికారులందరూ వచ్చారు. వాళ్ళందరికీ కొండపోచమ్మ వాటర్ మా మండలం మొత్తం నది పరివాహక ప్రాంతం కంప్లీట్గా క్యాచ్మెంట్ ఏరియా మా అంతా గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూషన్ అవుతుంది. కొండపోచమ్మ నుంచే కాకుండా మాకు మకరాజ్పేట నుంచి కూడా ఆచరణ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. వాళ్ళందరూ పై నుంచి నీళ్ళు రావు, అక్కడి నుంచి రావు కదా అని మాకు అక్కడి నుంచి కూడా వస్తుంది. చీకటం బాగా అంటుందని అక్కడి నుంచి కూడా నీళ్ళు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మేము ఫార్మా కంపెనీకి ఇక్కడ మేము ఒప్పుకోం సార్ అని చెప్పేసి మన కరాఖండిగా మేము, మాతో పాటు అక్కింపేట అచ్చింపేట రైతులు, మాసాయిపేట గ్రామస్తులు అందరం కూడా చెప్పినాం. వాళ్ళు కూడా ఒక మాట ఇచ్చారు, మీ అభిప్రాయ సేకరణ చేయకుండా మేము ఎట్టి పరిస్థితులలో ముందుకెళ్ళమని అని చెప్పారు. దాన్నే అట్నే చేయమని చెప్పినాం సార్. ఇంకేదన్నా మా గ్రామం మీద, మా ఏరియా మీద అభివృద్ధి చెందాలనే ఆలోచన ఏదైనా ఉంటే పొల్యూషన్ లేని కంపెనీస్ దునియాలో మస్తున్నాయి కాబట్టి అది పెట్టి మాకు ఎంప్లాయ్మెంట్ కల్పించి మా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కమ్మని వాళ్ళని మేము కోరినాం. దాన్ని కూడా వాళ్ళు సరే అన్నట్టుగా అన్నారు. అది సరే అయినా కాకపోయినా ఎట్టి పరిస్థితుల్లో పొల్యూషన్ కంపెనీ అనే మాటనే మా మండలంలోకి రావద్దు అని చెప్పేసి మేము సవినయంగా గ్రామస్తులందరి తరఫు నుంచి, మా మండల తరఫు నుంచి ఒక గ్రామ ప్రజాప్రతినిధిగా నేను జేసీ గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. అది అభిప్రాయ సేకరణ, ఇదేం కాదు, ఇది అనుకుంటారు. అభిప్రాయ సేకరణే కాదు సార్, ఈ ఆలోచనే మానుకోమని చెప్పేసినాం మేము. అది దాని కాబట్టి మేమందరం తెలియజేయడం జరిగింది.